ఉత్తరాంధ్ర జిల్లాల్లో రోజురోజుకి పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు ఆధునిక చికిత్స అందించేందుకు విజయనగరంలో 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. పౌరవేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మౌనదీక్ష చేపట్టారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయనగరం జిల్లాకి 100 పడకల ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాలని బాబ్జీ డిమాండ్ చేశారు. నారా లోకేష్ గారు విజయనగరం వచ్చినప్పుడు ఇక్కడ హామీ ఇచ్చారు. మాకు తెలుగుదేశం పార్టీకి కానీ అధికారం వస్తే, కూటమికి అధికారం వస్తే విజయనగరంలో వెంటనే 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేస్తామని. దయచేసి హామీని నిలబెట్టుకోమంటున్నాం. కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన సర్వే ప్రకారంగా ఉత్తరాంధ్రలో ప్రతి 50 గడపలకి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. ఎక్కడో పార్వతీపురం మన్యంలో ఒక క్యాన్సర్ రోగి కానీ, విజయనగరంలో క్యాన్సర్ రోగి కానీ, శ్రీకాకుళంలో క్యాన్సర్ రోగి కానీ విశాఖపట్నం వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. డబ్బు లేక జబ్బు పెద్దదైపోయి చివరికి ప్రాణాలు వదులుతున్న పరిస్థితి ఉంది. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళతో పాటుగా కుటుంబం కూడా రోడ్డు మీద పడిపోతూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు వెంటనే విజయనగరం జిల్లాకి 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పిస్తూనే మౌన దీక్షను ఏర్పాటు చేశాం.